పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఎవరేమన్నా అనుకున్నా మనసు చెప్పినట్టే చేస్తా అని ఫిక్స్ అయిన వాళ్లలో సందీప్ రెడ్డి వంగ పేరు ఖచ్చితంగా ఉంటుంది. తన క్రాఫ్ట్ మీద, తన మేకింగ్ మీద, డెసిషన్ మీద ఉన్న నమ్మకం ఆయన అలా నడిపిస్తుందని అంటుంటారు దగ్గర నుండి చూసిన వారు. అలాంటి సందీప్ ఇప్పుడు మహేష్ కోసం తన వర్కింగ్ స్టైల్ని స్పీడప్ చేస్తారా? కమ్ ఆన్, లెట్స్ వాచ్. ప్రస్తుతం వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు మహేష్. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ సినిమా ఎవరితో అన్నది అందరినీ ఊరిస్తున్న ప్రశ్న. అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఆ ప్రాజెక్టు సందీప్ రెడ్డి వంగ చేతికి వచ్చే అవకాశాలున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ సినిమా చేయగానే యానిమల్ సీక్వెల్, యానిమల్ పార్క్ చేస్తారన్నది ఇప్పటిదాకా ఉన్న న్యూస్. అయితే ఆ సినిమాను మరికాస్త పోస్ట్ పోన్ చేసి మహేష్ ప్రాజెక్టును లైనప్ లో పెట్టేస్తారనే మాటలున్నాయి. ఆల్రెడీ మహేష్ కోసం సందీప్ ఓ స్టోరీని అల్లుకున్నారట. దాన్నే డెవిల్ పేరుతో తెరకెక్కిస్తారనే ప్రచారం కూడా ఓవైపు జరుగుతోంది. యానిమల్ స్పిరిట్ ని మించేలా డెవిల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం రామాయణ షూటింగ్ లో బిజీగా ఉన్నారు రణబీర్ కపూర్. ఈ 2 పార్టులు పూర్తి కాగానే బ్రహ్మాస్త్ర సీక్వెల్ కి కాల్ షీట్స్ కేటాయిస్తారని టాక్. అదే జరిగితే రణబీర్ బ్రహ్మాస్త్ర సీక్వెల్ పూర్తి చేసే లోపు సందీప్ రెడ్డి మహేష్ సినిమాను కంప్లీట్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఓ కొలిక్కొస్తే గానీ మహేష్, సందీప్ సెట్స్ కి వెళ్లే విషయం మీద క్లారిటీ రాదు. ఇండస్ట్రీలో కొత్త కొత్త కాంబినేషన్లు వినిపిస్తున్నాయి. వారితో వారా వీరా అంటూ ఏ స్టార్ కోసం ఏ డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేస్తున్నారనే విషయం మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంట్రెస్టింగ్గా వీటిలో ఫస్ట్ టైం కాంబినేషన్లు చాలానే ఫ్లాష్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరివా ఇంట్రెస్టింగ్ పేర్లు? లెట్స్ వాచ్. మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో స్ట్రైట్ తెలుగు సినిమా చేయడానికి కార్తీ ఒప్పుకున్నారని, డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని ఓ మాట వినిపిస్తోంది ఇండస్ట్రీ సర్కిల్స్ లో. కార్తీ కామెడీ టైమింగ్ కి తగ్గట్టు కళ్యాణ్ శంకర్ స్క్రిప్ట్ రెడీ చేశారన్నది టాక్. అక్కినేని నాగ చైతన్యతో తరుణ్ భాస్కర్ ఓ సినిమా చేస్తారనే మాట కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం వృషకర్మలో నటిస్తున్న చైతు చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ కాగానే తరుణ్ సెట్స్ కు వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా ది రాజాసాబ్ చేసిన మారుతి నెక్స్ట్ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారట. ఆయన కథకు రామ్, వరుణ్ సూట్ అవుతారట. వన్స్ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక ఆయన నెరేషన్ కి ఎవరు ఫిదా అవుతారన్నది సస్పెన్స్ గా మారింది. మారుతికి మాత్రమే కాదు, రామ్, వరుణ్ కి కూడా పర్ఫెక్ట్ హిట్ కావాలి. ఇప్పుడు ఎప్పుడొచ్చాం, ఎలా వచ్చాం అన్నది కాదిప్పుడు, మనతో పాటు వస్తున్నదెవరు, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, వాళ్ళకన్నా బాగా పర్ఫామ్ చేయటం ఎలా, ఇది ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లే చేయాల్సిన ఫార్ములా. ఈ విషయాన్ని జాగ్రత్తగానే డీల్ చేస్తున్నట్టుంది టాక్సిక్ టీమ్. నార్త్ ధురంధర్ సీక్వెల్ ని స్ట్రాటజీతో కొట్టాలని ఫిక్స్ అయినట్టుంది అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఏ విషయంలో అంటారా? చూద్దాం రండి. ధురంధర్ ఫస్ట్ పార్టీకి వచ్చిన స్పందన చాలు సెకండ్ పార్టీకి బీభత్సమైన ఓపెనింగ్స్ రావడానికి. అలాగని ఆదిత్యధర్ సైలెంట్ గానూ లేరు, స్ట్రాటజీతోనే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు అంతకు మించిన బజ్ క్రియేట్ చేయాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లో ఉంది టాక్సిక్ మూవీ. నార్త్ ధురంధర్ ని సౌత్ టాక్సిక్ మూవీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలని అందరూ వెయిటింగ్. రాయా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోతోనే జనాల్లో చర్చను లేవదీసింది టాక్సిక్. అతి త్వరలో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లానింగ్ జరుగుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారట. ప్రతి వీడియోకి మధ్య కావాల్సినంత స్పేస్ ఉండేలా దానికి సంబంధించిన డిస్కషన్ అన్ని ప్లాట్ఫామ్స్ లోనూ జరిగేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మార్చ్ 19న నువ్వా నేనా అన్నట్టు బరిలో దిగుతున్నారు ఇద్దరు మేకర్స్. మరి టాక్సిక్ లో గ్లామర్ కి కొదవే లేదు. ధురంధర్ 2లో యాక్షన్ కి అంతే ఉండదు. లాజిక్ లో, కాన్సెప్ట్ లో ఆ రోజుకు ఎవరు ఫ్లాష్ అయితే వాళ్లదే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం. 2 సినిమాల మధ్య గట్టిపోటీ ఉండడం మాత్రం ఖాయమంటున్నారు జనాలు. హీరోయిన్ల చుట్టూ ఉన్న లైట్లు చూసి సిసలైన వెలుగులంటే ఇవే అనుకుంటాం. కానీ అలాంటి వెలుగుల్లో జిగేల్మనడానికి వాళ్ళు చేసిన కృషి గురించి చాలా సందర్భాల్లో ఎవరూ పట్టించుకోరు. అయితే కొన్నిసార్లు ఆ ప్రయత్నం చాలా మందిలో స్ఫూర్తి నింపొచ్చు. అందుకే తన తొలినాళ్లని గుర్తు చేసుకుంటానని అంటున్నారు మృణాల్ ఠాకూర్. ఈమె చెబుతున్న విషయాలకు శ్రీదేవితోనూ ఓ లింక్ ఉంది. ఇంతకీ ఏంటది? మనం మనసులో అనుకున్నామని మనల్ని వెతుక్కుంటూ అవకాశాలు వచ్చేయవు అన్నది మృణాల్ గట్టిగా చెప్తున్నమాట. ఒకవేళ ఎవరికైనా ఛాన్సులు ఎదురుపడి వస్తే వాళ్ళని లక్కీ అంటారు ఈ బ్యూటీ.
తన వరకు తాను మాత్రం ప్రయత్నించే అవకాశాలను అందుకున్నట్టు చెప్పారు. శ్రీదేవి నటించిన మామ్ సినిమాను చూసి ఆ డైరెక్టర్ రవి ఉద్యవార్ను వెళ్లి కలిశారట మృణాల్. ఇలాంటి సీరియస్ కథ ఉంటే తాను నటించడానికి సిద్ధంగా ఉన్నానని కన్సిడర్ చేయమని కోరారట. అప్పట్లో తన రిక్వెస్ట్ ను దృష్టిలో పెట్టుకుని దో దివానే షెహర్ మే మూవీ ఆఫర్ చేశారని అంటున్నారు సిల్వర్ స్క్రీన్ సీత. ప్రతిరోజును ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నామనే విషయాలను బేరీజు వేసుకోవాలి. అంతేకాని మనం కలలు కన్నామని వాటంతట అవే సాకారం కావు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని యూత్కి సలహా ఇస్తున్నారు ఈ లేడీ. పని చేస్తున్నావా లేదా అని పని మీద మాత్రమే ఫోకస్ చేస్తే చెల్లుబాటయ్యే రోజులు లేవిప్పుడు. 10 పైసలు పనిచేస్తే పావల పబ్లిసిటీ ఖచ్చితంగా చేసుకోవాలి. రూపాయి మందం వార్తల్లో ఫ్లాష్ కావాలి. ఈ విషయాన్ని మొదటి నుంచి జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు ఆలియా. ఆమె అనుకున్నట్టే ఇంటర్నేషనల్ డయాస్ మీద ఫ్లాష్ అయ్యే అవకాశం మరోసారి దక్కింది ఇప్పుడు. లాస్ట్ డిసెంబర్లో ఆల్ఫా సినిమా రిలీజ్ అయ్యుంటే ఆలియా కెరీర్ లో ఈ మాత్రం గ్యాప్ కూడా కనిపించేది కాదు. కథలో, మేకింగ్ లో ఆలియా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారని, మూవీ కెప్టెన్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, వీటన్నింటి ప్రభావం సినిమా ఆలస్యం మీద పడిందని రకరకాల గాసిప్స్ వినిపించాయి నార్త్ మీడియాలో. స్టార్ల చుట్టూ గాసిప్స్ పుట్టడం ఎంతసేపు? వాటిలో నిజాలేంటన్నది మూవీ రిలీజ్ కు ముందు మేకర్స్ ఎలాగూ చెప్తారు కదా అని ఆలియాను వెనుకేసుకొస్తున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. వీటన్నింటి సంగతి పక్కన పెడితే ఆలియాకు బాఫ్టా పురస్కారం దక్కింది. త్వరలోనే ఇంటర్నేషనల్ డయాస్ మీద మన దేశం తరపున ఈ గౌరవాన్ని స్వీకరించనున్నారు ఆలియా. గతంలో దీపికా పదుకోన్, ప్రియాంక చోప్రాకి దక్కిన ఈ గౌరవం ఇప్పుడు ఆలియాను వరించింది. ఆల్రెడీ వాళ్ల రూట్లోనే ఇంటర్నేషనల్ మూవీస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు ఈ లేడీ. సౌత్లోనూ మంచి ప్రాజెక్ట్ వస్తే చేయాలన్నది ఆలియా ఫీలింగ్. RRR తర్వాత మళ్లీ ఎప్పుడు పలకరిస్తారా అని మనవారు వెయిటింగ్. ఏదైనా ముందు ఆలియాకి ఒక మంచి సక్సెస్ రావాలి. ఆ సౌండ్ సౌత్లోనూ బాగా వినిపించాలి. ఆ తర్వాతే ఏదైనా అని అంటున్నారు క్రిటిక్స్. సో ఇది ఇవాల్టి కొత్త కబుర్ల ఎపిసోడ్. పాన్ ఇండియా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్న మన వాళ్ళ నయా టాపిక్స్ తో రేపు సైన్మా 2.0లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.